మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను సిర్రాకుతో ఫ్రెష్గా అని చూడండి, ఆకు సిర్రాకుతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా బాగుంటుంది. రసం పెట్టుకునేప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా సిర్రాకుని చిన్నగా తరుక్కోవాలి. తరిగేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు అలా వేయించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే నేను కొంచెంగానే వేసాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసి ఇలా బాగా కొద్దిసేపు అలా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత సిర్రాకు బాగా 2-3 సార్లు వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. మట్టి అంతా ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోతుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెనంలో వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసినామంటే చూడండి, ఇలా బాగా వాటర్ అంతా బయట వచ్చింది. ఆకులో వాటర్ అంతా బయట వచ్చింది. వాటర్ ఏమి వేయనవసరం లేదు, ఆకులో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిసేపు అలా వేయించుతూ ఉంటే వాటర్ అంతా ఎమిరిపోయి ఇలా ఆకంతా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయినప్పుడు ఒక 3 గుడ్లు వేసాను. 3 గుడ్లు కొట్టేసి అందులో తగినంత కారం, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు అలాగే వదిలేసి ఇలా కలుపుతూ రావాలి. ఇలా కలిపేసిన తర్వాత చూడండి, ఇలా కొద్దిసేపు అలా కలుపుతూ వచ్చిన తర్వాత సాల్ట్ చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరియాల రసం కానీ టమాటా రసం కానీ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగా హ్యాపీగా తినేస్తారు. పిల్లలు అయితే మామూలుగా తాలింపు చేసి తినరు, ఇలా ఎగ్గేసి ఫ్రై చేస్తే చాలా బాగా తింటారు. ప్లీజ్ లైక్ చేయండి.